మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా దేవుని మీద స్థిరముగా నిలబడి, స్థిరముగా కట్టబడి, స్థిరముగా ఆలోచన కలిగి జీవిస్తున్న మనం సత్యమందు ఏమై ఉన్నాం? ప్రతిష్ఠ చేయబడ్డాం. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. 2010లో స్టార్ట్ అయింది మన పరిచర్య. ఇది 2024, దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు మన పరిచర్య కొనసాగుతూ వస్తుంది. ఇన్నాళ్లలో మన స్టాండ్స్ ఎప్పుడు మారలేదు సిద్ధాంతపరంగా. కొన్ని పాయింట్లు చెప్తాను మీ అందరికీ అర్థం అవడానికి. విగ్రహాలకు అర్పించింది ఎప్పుడు తినొచ్చు, ఎప్పుడు తినకూడదు? తెలిసి తింటే పాపమా, తెలియకుండా తింటే పాపమా? తినొచ్చా, తినకూడదా? ఈ అంశాల మీద మనం సుదీర్ఘంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. 2010 నుంచి ఇప్పటి వరకు మన స్టాండ్ ఒకటే. మనం ఎప్పుడూ మన బోధ విషయం ఏమవలేదు, మారలేదు. విగ్రహం వట్టిదా కాదా, విగ్రహంలో శక్తి ఉందా లేదా? ఆల్రెడీ 2022 సెమినార్లో ఇక్కడ యేసుప్రభు వారి విగ్రహం పెట్టి మరి, అట్టిపళ్ళు పెట్టి మరి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఆ అట్టిపండు ఒలిచి మీ నోట్లో పెట్టినట్టుగా మీకు ఏం చేయడం జరిగింది? బోధించడం జరిగింది. సో మన స్టాండ్ ఎప్పుడు మారలా. రెండోది, మానవుడికి జన్మతో పాపం వస్తుందా రావట్లేదా, స్వభావం పాపంతో ఉందా లేదా అనే అంశాల మీద 2010 నుండి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్లో ఉన్నాం తప్ప మన స్టాండ్ ఎప్పుడు కూడా మారలేదు. అదే స్టాండ్ నడుస్తుంది. అప్డేట్ అవుతున్నాం. ఇంకా వచనాల విషయంలో ఓహో ఇంకా ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట, ఇది ఇంకా ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట, అప్డేట్ అవుతున్నాం. అర్థమైందా? ఇక మరొక పాయింట్ మనం చూస్తే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, అంటే నామాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ఎన్ని నామాలు ఉన్నాయి అక్కడ? ఒకటే నామం. నామములోనికి మీరేం పొందాలి? బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విషయంలో 2010 నుండి ఎప్పటి వరకు మన స్టాండ్ మారిందా? మారలేదు. ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఒక్కటిగా ఉన్నారు. సంఘం అంతా ఎలా ఉంది? ఒక్కటిగా ఉంది. అర్థమైందన్న పాయింట్ మీకు? కానీ ఒక్కడే 3 పాత్రలు పోషించి కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ఇక్కడ ఏం చేయలేదు. అది ఆ విధానం లేదు బైబిల్లో ఎక్కడ కూడా. ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఒక్కడే ముగ్గురుగా యాక్టింగ్ చేయలేదు. ఫస్ట్ నుంచి మన స్టాండ్ ఇదే కదా. దేవత్వం విషయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకటే నామం. ఆ నామంలోనికి మనం ఏం పొందాం? బాప్తిస్మం పొందాం. సో మనం మారలా. నేను మొన్న తమ్ముడితో మాట్లాడుతూ కూడా అదే చెప్పా. తమ్ముడు ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పక్కర్లేదు కదా. త్వరలో మీ ఇద్దరం కూర్చున్నప్పుడు తమ్ముడు ఎవరో మీకు అర్థమవుతాడు. సో 4 సార్లు మాట్లాడాను ఇప్పటికి తమ్ముడితో. ఇది తెలియక కొంతమంది యూట్యూబుల్లో పేటరేగిపోతున్నారు. విజయప్రసాద్ రెడ్డి భయపడిపోతాడు. పిరుక్కొండ్రా నాయన, నేను అంత భయం అనుకుంటున్నారు. నాకు చాలా భయం. నాకు ఏమైనా ధైర్యం మందు ఉంటే కొంచెం పంపండ్రా నాయన. మీరు ఆ యూట్యూబ్లో వీడియో పెట్టుకునే బదులు ఏదైనా ధైర్యం మందు పంపారనుకో, కొంచెం ఆ మందు మరి ఎక్కడైనా దొరికితే పట్టుకొస్తే అది తినేసేసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను నాయన. భయం వేస్తుంది, వణుకుపోతున్నాను ఈ మధ్య. దుప్పట్లు సరిపోవట్లేదు చలికి. దేనికి భయం? ఆయన కత్తులతో, కర్రలతో, బాంబులతో యుద్ధాలు ఏంటివి? మనకు బాగా వాడుకైన విషయాలు. సర్లే, వాళ్ళకి చెప్తున్నాను సుమా. నేను ఈ వీడియోలు పెట్టుకొని పేటరేగిపోతున్న వాళ్ళందరికీ చెప్పా, తమ్ముడికి కూడా చెప్పారు, నాయన అవన్నీ తీయించేయి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పాను నేను. సో నేను ఆల్రెడీ ఈ విషయాల మీద స్పష్టత కూడా ఇచ్చేసాను. ఇంకా ఇస్తాను. ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే, తమ్ముడితో మాట్లాడుతూ ఏం చెప్పానంటే, తమ్ముడు నా స్టాండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే, నేను మారితే నువ్వే మారేవు అని చెప్పాను. కావాలంటే ఆడియో రికార్డింగ్ తమ్ముడి దగ్గర కూడా ఉంటుంది. ఇదే చెప్పాను డైరెక్ట్గా. అరే నాన్న, నేను మారలేదు ఎప్పుడు, ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను నేను. ఇదే నువ్వు ఈ విషయాలన్నింటిలో నువ్వు మారిపోయావు. ఫస్ట్లో ఉన్నట్టు నువ్వు లేవు. మా దగ్గర ఉన్నప్పుడు, మాతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా నువ్వు లేవు. నువ్వు మారేవు తప్ప మేము మారలేదు తమ్ముడు. ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఇదే, మన అందరి స్టాండ్ ఇదే కదా. అంతే కదా, ఏం మారలా. సో దాని మీద ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత మాట్లాడమన్నా ఇలాగే మాట్లాడతాం. ఇదే మాట్లాడతాం. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, తెలిసి తింటే పాపమా, తెలియకుండా తింటే పాపమా. పోనీ అలాగని మిమ్మల్ని ఆడికి వెళ్ళి ఏం తినేమని చెప్పలేదు నేను. చెప్పాను ఎప్పుడైనా?
అరే అందరూ అడిగి వెళ్ళిపోండి, అక్కడే కూర్చోండి, వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చేయండి. ఎప్పుడైనా చెప్పాను నేను? చెప్పానా? అలా ఎలా చెప్తానండి. సో కాబట్టి ఏదైనా సరే కొంతమంది డిబేట్ 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 ఏందిరా నాయన డిబేట్ లేదు, గుడ్డు లేదు, అదేం ఉండదు అక్కడ. మీరు అనుకున్నట్టు ప్రేమపూర్వకంగా కూర్చొని తమ్ముడు నేను మాడుకుంటాం. ఒక్కరిదే సత్యం, ఇద్దరు సత్యాలు ఉండవు. అర్థమైందా? గుర్తెట్టుకోండి, రెండు సత్యాలు ఉండవు, ఎవరిదైనా ఒకటే సత్యం ఉంటుంది. ఆ సత్యం ఏదో తెలుసుకోవటానికి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటాం అంతే. దానికి డిబేట్ ఇంకోటి ఏదో పేర్లు పెట్టి డిబేట్ అంటే చర్చ అని అర్థం. అంతే తప్ప వాళ్ళొక దాని ఏమంటారు గ్లౌజులు వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి, మేము గ్లౌజులు వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి గుద్దేసుకోవటాలు ఏమి ఉండవు, కొట్టేసుకోవటాలు ఉండవు. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరిదాళ్ళు మహాడేసుకు ఇంటికి వెళ్ళిపోతారు. ఏది మొత్తం వీడియో చూసిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు? నిర్ణయించుకుంటారు. నేను ఆల్రెడీ తమ్ముడికి ఒక డేట్ కూడా చెప్పేశాను, 27, 28 సెప్టెంబరు. మరి ఆ రోజు కూర్చుందామని అడిగేశాను. నేను ఒక 5 రోజుల కిందట అనుకుంటా. అంటే చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, పద్ధతి కాదు అది. తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా చూద్దాం, శృతి మించిపోతే అప్పుడు ఆడియోలు బయట పెట్టేద్దామని చెప్పేశాను కదా. సో కాబట్టి ద్వేషాలు ఏమీ లేవు, కోపాలు ఏమీ లేవు, ఇప్పటికే చెప్తున్నాను నేను. సత్యాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ప్రేమతో మాట్లాడుకోవటం ఎప్పటికైనా ఉంటుంది, అది ఉండాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు ఖాళీ లేదన్న అన్నాడు. అంటే యాక్చువల్లీ పగలు కూర్చుందాం, ఉదయం 9 గంటలకు కూర్చొని సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు అయిపోతే నైట్ మీటింగ్లకి వెళ్ళిపోవచ్చు కదా మరి. సో మళ్ళీ తర్వాత నాకు ఖాళీ ఉండదు. ఆల్రెడీ అధ్యక్షుల వారికి కూడా ఖాళీగా ఉంది. 27, 28 ఓకేనా అంటే లేదన్నా, నేను ఇంకా ఎవరో ఇంకొక సోదరుల పేరు చెప్పాడు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడదామన్నా అన్నాడు. ఇక్కడతో క్లియర్. సో ఎవడైనా వీడియోలు కానీ యూట్యూబ్లో తేడాగా పెడితే మాత్రం మీ ఛానల్ ఉండో చెప్తున్నాను. ఆ తర్వాత నాకు బడి ఆడొద్దు. సో తప్పది. మంచిగా నిజం ఉంటే పెట్టండి, ఇది నిజం పెట్టేయండి, నేను అభ్యంతరం పెట్టను. అబద్ధాలు పెడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్. ఆ తర్వాత ఇది ఎలాగా ప్రాసెస్, ఎలాగా పద్ధతి, ఎలాగా మీకు తెలియదు ఆ ప్రాసెస్, ఆ పద్ధతి. ఎవరికి ఉండే ఛానల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి తప్పుడు పనులు మాత్రం చేయొద్దు అని వాళ్ళ వెనక ఎవరైతే ఉండి లేనిపోని ఫోటోలు, లేనిపోని తమ్మనైల్స్ పెట్టుకొని పెడుతున్నారో చాలా తప్పునైనా. క్రైస్తవ్యంలో మంచి పద్ధతి తీసుకురండి. క్రైస్తవ్యాన్ని దయచేసి భ్రష్టు పట్టించకండి. మంచిగా ఉండండి అందరూ కూడా. అందరూ ప్రేమగా ఉందాం. ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ? నష్టమేమి రాలా. ఇప్పుడు గతంలో నేను చాలా డిబేట్లో కూర్చున్నా, అయినా అంత మాత్రాన వాళ్ళతో నేను ద్వేషంగా ఉన్నానా? ఎలా ఉన్నాను వాళ్ళతో? ఎప్పటికీ ప్రేమ కలిగే ఉన్నాను నేను. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ప్రేమ కలిగే ఉంటాను. నేను చాలామంది సేవకులతో వన్నెస్లో కూర్చున్నాను వెళ్ళి. వాళ్ళందరికీ నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు. అంత ఎందుకండి? ఏ ఇద్దరు సేవకులు ఒకే స్టాండ్ మీద ఉన్నారు అనడానికి ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో ఓ దారి తెన్ను లేదు. నిజం. ఒకే మినిస్ట్రీలో ఉన్నోళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఒక స్టాండ్ మీద లేరు. అది ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పరిస్థితి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ స్టాండ్స్ వాళ్ళకున్నా ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్న మీరు కూడా అన్ని విషయాల్లో ఒకే విధంగా పరిపూర్ణంగా లేరు. ఒకళ్ళకి కొన్ని అర్థమైనవి, ఇంకొకరికి ఇంకా కొన్ని అర్థం కాలేదు. అంత మాత్రాన మనం ఒకరినొకరు ద్వేషించుకుంటామా? లేదు. పరిపూర్ణంగా కూర్చొని వడ్డించుకొని వాక్యాన్ని తింటూ 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 అవగాహన సంపాదించుకుంటాం. తృణీకరించొద్దు ఎవరిని. అర్థమైందా? వస్తారు మన దారికి, లేదా మనం వాళ్ళ దారిలోకి వెళ్తాం. ఏదోటి జరుగుద్ది, చూద్దాం, కంగారు పడకండి. అంత మాత్రాన ద్వేషం, కోపం, అసూయ, పగ, కక్ష, ప్రతీకారం ఎంతకాలం వెలుగుద్దేటి కొవ్వొత్తి అన్నీ పెట్టుకోవడానికి? చెప్పు. కొవ్వొత్తి వెలిగేది ఎంతకాలం? కొంతకాలం. ఆ కొంతకాలంలో ఈ ద్వేషం, చెత్త చెదారం నింపకండి. ప్రేమతో చేయండి. ఏం చెప్పినా ప్రేమతో చెప్పండి. ఏం చేసినా ప్రేమతో చేయండి. అంతే తప్ప గొడవలు, కొట్లాటలు మనకి తగవు. నేనేమంటానంటే, ఒకవేళ ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడేసి తర్వాత బయటికి చెప్తే ఇంకా బాగుంటుంది. అది ఇంకా మంచి పద్ధతి. అప్పుడు సమస్య తీవ్రత ఏమైపోద్ది? తగ్గిపోద్ది. లేదు కాదు కూడదంటావా? ఆ ప్రజల్లోనే మాట్లాడు, కానీ ద్వేషపూరిత భావజాలంతో కాదు. సో దీనివల్ల ఏమవుద్దంటే తగ్గిపోద్ది.